దగ్గర దగ్గర 35 ఇయర్స్ నుంచి అమెరికా చైనాకి లెక్చర్స్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఏంటి అని అంటే ఫ్రీ మార్కెట్స్ అనేటివి చాలా గొప్పవి అండ్ అది మీరు కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. సో ఫైనల్గా బీజింగ్ నిజంగానే వెస్ట్రన్ క్యాపిటలిజంని ఎంబ్రేస్ చేసిందా అని అంటే లేదు. కానీ యుఎస్ మాత్రం ఇప్పుడు చైనా యొక్క ఎకనామిక్ పాలసీస్ని ఫాలో కావాలి అని అనుకుంటుంది. సో మైకెల్ ఫోర్మెన్ ఇంతకుముందు ఫార్మర్ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అండ్ ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ కూడా అయిన కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్కి. సో ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే యుఎస్ ఇప్పుడు చైనా యొక్క పాలసీస్ని అమెరికన్ క్యారెక్టరిస్టిక్స్తో ఫాలో కాబోతుంది అని చెప్పేసి. సో ఈ టోటల్గా ఈ ఫాలోఅప్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 1990s కోల్డ్ వార్ అయిపోయింది. ఆ తర్వాత యుఎస్ సూపర్ పవర్గా ఉంది అండ్ అప్పుడు వెంటనే యుఎస్కి వచ్చిన ఒక ఆలోచన ఏంటి అంటే చైనాని ఎలాగైనా సరే వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళు చెప్పినట్టు ఈనేలాగా ఒక వెజల్ స్టేట్ లాగా చేసుకోవాలి అని చెప్పేసి చైనాని కమ్యూనిజం నుంచి డెమోక్రటిక్ మరియు క్యాపిటలిజం వైపు తీసుకొని రావాలి అని చెప్పేసి. సో దాని గురించి చాలా ఎక్కువగా కష్టపడి వాళ్ళు తర్వాత WTOలో జాయిన్ చేశారు. సో దీంతో ఏం జరుగుతుంది, ఓపెన్ మార్కెట్స్, రెడ్యూస్ టరిఫ్స్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా చైనా చూసి వాళ్ళు కూడా క్యాపిటలిజంని ఎంప్రేస్ చేస్తారు, అలాగే దాన్ని ఫాలో అవుతారు, చివరికి డెమోక్రటిక్ కంట్రీ లాగా మారుతారు అని చెప్పేసి. అండ్ నిజం చెప్పాలంటే ఇది కొన్ని రోజుల దాకా వర్క్ అయింది. లైక్ జియాంగ్ జమిన్ మరియు జూ రాంజీ ఇలాంటి లీడర్స్ వల్ల నిజంగానే వెస్టర్న్ కంట్రీస్ కూడా చైనా కూడా మేబీ మనలాగా క్యాపిటలిస్ట్ కంట్రీ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇదంతా కూడా ఒక ఇద్దరు వ్యక్తులు మార్చారు. ఎవరో తెలుసా, హూ జింగ్టావ్ మరియు షీ జింగ్పింగ్ యొక్క టీచర్ అనుకోండి హూ జింగ్టావ్. సో అంతకు ముందు ప్రెడిసెసర్ వీళ్ళిద్దరూ కలిసి వచ్చిన తర్వాత సో స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టడం మొదలుపెట్టారు. ఇది మాత్రమే కాదు, ఏవైతే క్రిటికల్ స్ట్రాటజిక్ సెక్టార్స్ ఉంటాయో కమ్యూనికేషన్స్ అయినా, డిఫెన్స్ అయినా, ఫైనాన్స్ అయినా ఇలా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడెక్కడనైతే సబ్సిడీస్ ఇవ్వాలో వాటికి సబ్సిడీస్ ఇచ్చారు. అలాగే ఎక్కడెక్కడైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని తక్కువ చేసి ఇన్ఫ్లుయెన్స్ తక్కువ చేయాలో అది కూడా చేశారు. సో దీనికి ఏం జరిగింది తెలుసా, 2023 వచ్చేసరికి దగ్గర చైనా నియర్లీ 30% ఆఫ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ని తీసుకొని వచ్చింది. అదే ఒకవేళ 20 years కింద మనం చూసుకున్నట్టయితే ఇది 3 times పెరిగింది అన్నట్టు. అండ్ ఇప్పుడు మనం సోలార్ ప్యానల్స్ గురించి అయినా, ఈవీస్ అయినా, లేదంటే రేర్ ఎర్త్ మినరల్స్ అయినా చైనా లిటరల్గా డామినేట్ చేస్తుంది. కొన్నిట్లో దగ్గర 70% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉంది చైనాకి. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే అమెరికన్ పాలసీ మేకర్స్ వాళ్ళ ఫింగర్స్ని అండ్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు. సో ఇప్పుడు చైనాని వాళ్ళ రూల్స్కి ప్లే చేయమనకుండా ఇప్పుడు బీజింగే ఒక డిఫరెంట్ గేమ్ని ఆడింది. అప్పుడు అందుకనే ఇప్పుడు యుఎస్ కూడా సిమిలర్గా అలాంటి ప్లేబుక్నే యూస్ చేయాలనుకుంటుంది, చైనా యొక్క ప్లేబుక్ సక్సెస్ కావడానికి ఇప్పుడు. సో సింపుల్గా చూడండి, ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చైనీస్ గూడ్స్ మీద టారిఫ్స్ పెంచాడు. సో దగ్గర 3% నుంచి 19%కి పెరిగింది. సో ఇది దగ్గర ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత బైడెన్ ఏమైనా తగ్గించాడా అంటే లేదు, ఇంకా కొంచెం పెంచాడు. కొన్ని కేసెస్లోనైతే చాలా ఎక్కువగా పెంచాడు. సో ఇది మాత్రమే కాదు, ఇంకొకటి తెలుసా, యుఎస్ యొక్క FDIs చైనా నుంచి వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా స్క్రూటినీ పెంచారు. చైనా నుంచి 2016లో $46 billion ఇన్వెస్ట్మెంట్గా యుఎస్కి వస్తే అదే 2022లో చూసుకున్నట్టయితే $5 billion మాత్రమే వచ్చాయి. సో ఇలా వాషింగ్టన్ దగ్గర చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని కూడా తగ్గించుకుంది. అండ్ ఇంకొకటి తెలుసా, అమెరికా ఎప్పుడైతే కొత్త ఇండస్ట్రియల్ పాలసీని రిలీజ్ చేసిందో చిప్స్ యాక్ట్ అండ్ ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని చెప్పేసి దగ్గర $1.6 trillion టోటల్ కంబైన్డ్ వర్త్ దీనికి. సో ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ అనేది కొంచెం సీరియస్గా చాలా ఎక్కువగా మనీని మ్యానుఫ్యాక్చరింగ్ మరియు టెక్ కంపెనీస్కి ఇవ్వడం మొదలుపెట్టింది, సబ్సిడీస్ కానైనా సరే లేదంటే స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానైనా సరే. సో ఇలా ప్రతి ఒక్కటి ఏదైతే చైనాని ఫస్ట్ వీళ్ళు చాలా ఎక్కువగా స్క్రూటినైజ్ చేశారో అలాగే వీళ్ళు కూడా తయారయ్యారు. అండ్ ఇక్కడ ఇంకొకటి తెలుసా, ఏవేవైతే అమెరికన్ కంపెనీస్ ఇప్పుడు జాయింట్ వెంచర్గా చైనాలో పార్టిసిపేట్ చేయమంటుంది, సేమ్ టెక్నిక్ ఇంతకుముందు టెక్నాలజీని ఎక్స్ట్రాక్ట్